హెడ్డింగ్ పెట్టుకోండి అమ్మా. Computation of gross salary income of Mr. X assessment year to 22-23. సేల్స్ మేనేజర్ 15th జూలై రిటైర్ అవుతున్నాడు. మీరు వినకపోతే ప్రాబ్లం నెంబర్ 5 స్టార్ట్ చేస్తాను. వినపడకూడదు. వినపడితే 5వ లెక్క మొదలు పెడతా అంటున్నా. 4వ లెక్క మీరు వేసేసుకోండి హోంవర్క్. అప్పుడప్పుడు ఇట్లా హోంవర్క్ వేసారనుకోండి హాయికి నెల ఫిబ్రవరి లోపల సిలబస్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. నేను అక్కడికి కూడా జూలై 15వ తారీఖు రిటైర్ అవుతున్నాడు. 19 years సర్వీస్ పూర్తయింది. గ్రాడ్యుటీ 1,20,000 ఇస్తున్నారు. తర్వాత 2020లో వాడి బేసిక్ పే చెప్పాడు. తర్వాత బేసిక్ పే పెరిగింది అంటున్నాడు. లెక్క మొదలు పెట్టేది బేసిక్ పేతోనే మొదలు పెట్టాలి. బేసిక్ పే రిటైర్ అయ్యే టైంకి ఎంత ఉంది? 8,500. 8,500 ఇంటూ ఎన్ని నెలలకు వేయాలమ్మా? 8,500 ఇంటూ ఎన్ని నెలలకు వేయాలి? ఆయన జూలై 15 రిటైర్ అవుతున్నాడమ్మా. 3.5 నెల. 6 నెలలు కూడా జీతం ఇవ్వాలిగా. జూలై 15 రోజులు పనిచేశాడుగా. అప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలై 15 రోజులు అంటే 3.5 నెల. సో అంటే 3.5 months ఎంతో లెక్క కట్టి వేయండి. సో 8,500 ఇంటూ 3.5 29,000 basic pay. 29,750. So 29,750 basic pay. నెక్స్ట్ వచ్చే బెనిఫిట్ చూడండి. సో బేసిక్ పేతో పాటు టీఏ కూడా వస్తుందన్నాడు. టీఏ పెరిగిందా? అలాగే ఉందా? అలాగే ఉంది కాబట్టి 3,000. సో 3,000 ఇంటూ అదైనా 3.5 months 3.5. సో 10,500. తర్వాత ఈ ప్రాబ్లం లో మీరు గమనిస్తే నెక్స్ట్ కమిషన్. సో నెక్స్ట్ కమిషన్ అమ్మా. కమిషన్ ఆన్ సేల్స్ ఆర్ టర్న్ ఓవర్. లెక్కలో టర్న్ ఓవర్ ఏమో 2020లో ఇటువంటి పాట 2020లో 2,40,000 రూపాయలు టర్న్ ఓవర్ జరిగితే అదే 2021 వచ్చేసరికి 90,000 టర్న్ ఓవర్ చెప్తున్నాడు. ఇప్పుడు మనం వేయాల్సింది 2020 టర్న్ ఓవర్ మీద కమిషనా, 2021 టర్న్ ఓవర్ మీద కమిషనా? 2021 టర్న్ ఓవర్ మీద కమిషన్. ఇంకో మాట 2020 2,40,000 అంటే ఎన్ని నెలల టర్న్ ఓవర్? అది ఏ నెల నుంచి ఏ నెల దాకా అక్కడ జాగ్రత్త చూసుకోండి ఒకసారి. 2020 అన్నాడా? 2020తో పాటు ఇంకో సంవత్సరం యాడ్ చేస్తున్నాడు. 2020 అంటే క్యాలెండర్ ఇయర్. అది అంటే మనం ప్రతిసారి ఏప్రిల్ అంటూ ఉంటాం. కానీ 2020 అన్నాడంటే 2020 ఏం కాదు, అది ఫైనాన్షియల్ ఇయర్ కాదు. అర్థమైందా? 2020 అన్నప్పుడు ఇంకొక ఏడాది కలపకుండా 2020 అని వదిలేశాడు అంటే అది క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ అంటే ఏ నెలతో మొదలైనట్టు? జనవరితో మొదలై. అంటే ఇప్పుడు వాడు చెప్పిన ఈ 2,40,000 12 months సంబంధించింది. ఎక్కడి నుంచి అంటే జనవరి నుంచి. అట్లాగే 2021 కూడా 90,000 చెప్పాడు కదా.
అది మళ్ళీ ఏం ఇయర్, క్యాలెండర్ ఇయరా మరి ఫైనాన్షియల్ ఇయరా? అది కూడా క్యాలెండర్ ఇయర్. అయితే ఆ క్యాలెండర్ ఇయర్ లో వాడు చెప్తున్నది ఏంటి, అది 6 నెలలు, ఫస్ట్ 6 months అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు. ఆయన పనిచేసింది జూన్ వరకా జూలై వరకా? జూలై 15 వరకు. కానీ జూలై 15వ తారీఖు వరకు ఏం చెప్పలా, టర్న్ ఓవర్ చెప్పలా. అంటే ఆయన రిటైర్ అయిపోయే నెలలో ఆయన ఎటువంటి యాక్టివ్ పార్టిసిపేషన్ చేయలే. అంటే ఆయన యాక్టివ్ పార్టిసిపేషన్ ఎప్పటిదాకే ఉంది, జూన్ వరకే ఉంది. శాలరీ ఏమో ఎక్కడి దాకా ఇచ్చారు, జూలై 15 దాకా ఇచ్చారు. కానీ కమిషన్ మాత్రం ఎక్కడి దాకా ఎవరు, జూలై 15 దాకా ఎవరు. ఎందుకంటే ఆ జూలైలో ఉన్న 15 రోజులకి ఆయన యాక్టివ్ గా ఎటువంటి టర్న్ ఓవర్ చేయలే. అంటే మనం ఇప్పుడు కమిషన్ ఆన్ టర్న్ ఓవర్ ఎన్ని నెలలు వేయాలి, 3 months వేయాలి. ఫాలో అయ్యారు ఈ మాట. పైన ఏమో 3.5 వేసాం, బేసిక్ పే 3.5 months, డిఏ 3.5 months. కానీ కమిషన్ మాత్రం 3 months వేయాలి. మీకు అది అర్థం అయితే 90,000 ముందు, ఇది 90,000 ఎన్ని అవుతాయి, 6 నెలలు కాబట్టి మనం 3 నెలలకు టర్న్ అంటే 3/6 వేసుకోవాలి ఫస్ట్. అంటే 3 నెలల టర్న్ ఓవర్ కనుక్కొని, 3 నెలల టర్న్ ఓవర్ కనుక్కొని దాని మీద వాడు కమిషన్ ఎంత ఇస్తానంటాడు, 2%. ఇది కమిషన్ ఆన్ టర్న్ ఓవర్ అమ్మా. ఎంతైంది, 900 అయింది. వర్కింగ్ అర్థమైందా? సో బేసిక్ పేలు, డిఏలు ఏమో 15 దాకా వచ్చింది, కమిషన్ మాత్రం జూన్ వరకే వచ్చింది. సరే, ఆ కమిషన్ ఆన్ టర్న్ ఓవర్ తర్వాత ఇంకా ప్రాబ్లం లో మిగిలింది గ్రాట్యుటీ అమ్మ. ఆ రోజు వర్కౌట్ చేయాలి. గ్రాట్యుటీ, దాని వర్కింగ్ నోట్ వేసుకోండి. ఆ వర్కింగ్ నోట్ పూర్తి చేసుకుంటే గ్రాస్ శాలరీ ఇన్కమ్ వస్తుంది. ఇంకా వర్కింగ్ నోట్ వేయండి. సో డిటర్మినేషన్ ఆఫ్ వర్కింగ్ నోట్, డిటర్మినేషన్ ఆఫ్ టాక్సబుల్ అమౌంట్ ఆఫ్ గ్రాట్యుటీ. మళ్ళీ మొత్తం ఆలోచిస్తే ఏమేమి ఆలోచించమంటాను ఇప్పుడు. రూల్స్, సర్వీస్ లో ఉన్నాడా, రిటైర్ అవుతున్నాడా? రిటైర్ అవుతున్నాడు. గవర్నమెంటా, నాన్ గవర్నమెంటా? నాన్ గవర్నమెంట్. చెప్పలేదు మళ్ళీ సేల్స్ మేనేజర్ ఆఫ్ ఏ లిమిటెడ్ అంటే మళ్ళీ నాన్ గవర్నమెంటే. ఏ లిమిటెడ్ అంటే ఏంటి, అదో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. మళ్ళీ నేను చెప్పాను, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే నాన్ గవర్నమెంట్ కిందనే వస్తుంది. మరి నాన్ గవర్నమెంట్ అంటే రూల్స్ ఏంటమ్మా, రైట్. మరి taxable value is equal to amount received minus amount of exemption. ఒక లైన్ వదిలేసేయండి. అమౌంట్ రిసీవ్డ్ లెక్కలో ఫస్ట్ లైన్ చెప్పేసాడు. ఎంతని, 1,20,000 అమౌంట్ రిసీవ్డ్ ఫస్ట్ లైన్ లోనే ఉంది. హీ గాట్ గ్రాట్యుటీ 1,20,000. ఎటొచ్చి మనం కనుక్కోవాల్సింది అమౌంట్ ఆఫ్ ఎగ్జంప్షన్. అందులో మొదటి రూల్ మళ్ళీ ఏమైంది, మళ్ళీ అమౌంట్ రిసీవ్డే అయింది. అంటే అగైన్ 1,20,000. రెండో రూల్ ఏం చెప్తారు, మీరు ఇప్పుడు వర్కరా, ఎంప్లాయీయా? నిన్న మన లెక్కలో, మూడో లెక్కలో ఫ్యాక్టరీలో పనిచేసాడంటే వర్కర్ అనుకున్నాం. ఈ లెక్కలో ఎంప్లాయీ. ఎంప్లాయీ కాబట్టి రూల్ ఏంటమ్మా, హాఫ్ ఇంటూ యావరేజ్ శాలరీ ఇంటూ లెంగ్త్ ఆఫ్ సర్వీస్. ఒక లైన్ వదిలేసేయండి. మళ్ళీ ఒక లైన్ వదిలేసి మళ్ళీ మూడో లైన్ లో మాక్సిమం ఎంత అంటారు, 20 lakhs. ఎటో వచ్చి మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలమ్మా, ఆ యావరేజ్ శాలరీ అంటే ఏంటో కనుక్కోవాలి. సో నెక్స్ట్ కంటిన్యూషన్. యావరేజ్ శాలరీ కావాలంటే ముందు మనకి ఏం తెలియాలి, శాలరీ ఏంటో తెలియాలిగా. ఎన్ని నెలల శాలరీ తీసుకోవాలి, 10 months శాలరీ తీసుకోవాలి. ఎలా అమ్మా, లాస్ట్ డ్రాన్ తీసుకోవాలా, లాస్ట్ డ్రాన్ వదిలేయాలా? లాస్ట్ డ్రాన్ వదిలేయాలి, ఎక్స్క్లూడింగ్ లాస్ట్ డ్రాన్. ఇంకా లాస్ట్ డ్రాన్ అంటే ఏ నెల, జూలై నెల. సో జూలై నెల వదిలేయాలి. జూలై నెల వదిలేసేసి మిగతా మనం 10 నెలలు తీసుకోవాలి. జూలైలో ఒక రోజు ఉంటే, ఇప్పుడు జూలై అనగానే లాస్ట్ డ్రాన్ శాలరీ వదిలేమంటే అర్థం జూలై నెలలో ఎన్ని రోజులు ఉంటే అన్ని వదిలేయాలి. 15 రోజులు ఉన్నాడు కాబట్టి 15 రోజులు వదిలేస్తాం. నెల అంతా ఉంటే ఆ నెల వదిలేస్తాం. సో వాడు ఏ నెల అయితే రిటైర్ అయిపోతున్నాడో ఆ నెలలో ఎన్ని రోజులు ఉంటే ఆ రోజు వదిలేసేయండి అంతే. జూలై 15 అంటే 15 రోజులు వదిలేసేయాలి. 15 రోజులు వదిలేసి మనం ఎక్కడ దాకా వేసుకోవాలి లెక్క, జూన్ వరకు వేయాలి. అంటే మనం ఈ లెక్కలో పైన మనం ఆల్రెడీ బేసిక్ పే 3.5 months వేసాం కదా, అందులో హాఫ్ మంత్ తీసేస్తే మనం 3 నెలలు వేసుకోవాలి.
ఏ శాలరీ 8,500. ఇప్పుడు ఇంకో మాట 8,500 అన్నాడే, అది ఏ సంవత్సరం నుంచి పెరిగింది? 2020-21 అన్నాడు. అంటే ఎక్కడి నుంచి? మళ్ళీ జనవరి నుంచే కదా పెరిగింది. 2020-21 అంటే జనవరి నుంచి. అంటే జనవరి నుంచి జూన్ దాకా ఏ నెల వద్దన్నాను? జూలై వద్దన్నాను. రూల్లో ఉంది కాబట్టి. రూల్ ఏం చెప్పాడు? ఎక్స్క్లూడింగ్ లాస్ట్ డ్రాన్. జూలై వదిలేసేయండి. అప్పుడు జనవరి టు జూన్ ఎన్ని నెలలు? 6 నెలలు. వేసుకొని బేసిక్ పే ఎంత కట్టాలి చూడండి అమ్మా. సో ముందు బేసిక్ పే కట్టండి. సో బేసిక్ పే 8,500 ఇంటూ ఎన్ని నెలలు వేయాలా? 6 months. కానీ మనకు కావాల్సింది ఎన్ని నెలలు? 10 months కావాలి కాబట్టి ఇంకో 4 నెలలు కావాలి. ఇంకో 4 నెలలు వెళ్ళిపోవాలి. లాస్ట్ ఇయర్కి వెళ్ళిపోవాలి. లాస్ట్ ఇయర్ శాలరీ ఎంత? 8,000. సో 8,000 ఇంటూ 4. ఈ రెండింటి కాంబినేషన్ ఇప్పుడు బేసిక్ పే అవుతుంది. సో 8,500 ఇంటూ 6 ఒకటి, 8,000 ఇంటూ 4 ఒకటి. ఈ రెండు కలిపి ఎంత అయిందో చెప్పండి. 83,000 మొత్తం ఆ రెండు కలిపి. ఆ తర్వాత అమ్మా నెక్స్ట్ డిఏ. ఆ డిఏలో మార్పులు ఏమైనా ఉన్నాయనుకున్నామా? డిఏలో మార్పులు ఏం లేవుగా. అంటే నెలకి డిఏ ఎంత అన్నాడు? 3,000 చెప్పాడు. ఇంకోటి డిఏలో ఎంత భాగం పార్ట్ ఆఫ్ శాలరీ అంటాడు? హాఫ్ ఆఫ్ డిఏ. కాబట్టి ఇందులో తీసుకోవాల్సింది ఎంత? హాఫే ఇంటూ ఎన్ని నెలలు? 10 months. ఈ వర్కింగ్ అర్థమైందా? 3,000 ఇంటూ హాఫ్. హాఫ్ ఎందుకు తీసుకున్నాం? డిఏ మొత్తం ఇందులో భాగం కాదుట, శాలరీలో భాగం కాదుట. కాబట్టి ఆటోమేటికల్ గా 3,000 ఇంటూ హాఫ్, సగమే పార్ట్ ఆఫ్ శాలరీ అన్నాడు. ఇంటూ 10, 15,000. ఇది డిఏ. ఆ తర్వాత మనం కమిషన్ తీసుకోవాలమ్మా. కమిషన్ ఆన్ టర్న్ ఓవర్. కమిషన్ ఆన్ టర్న్ ఓవర్ చూడండి. ఈ క్యాల్కులేషన్ ముందు రిటైర్ అయిపోయే సంవత్సరాల్లో టర్న్ ఓవర్ చెప్పండి ఎంత? రిటైర్ అయ్యే సంవత్సరంలో టర్న్ ఓవర్ 90,000. ఇది వర్కింగ్ 90,000 ఇంటూ ఎంత కమిషన్ అమ్మా? 2%. ఇది ఎన్ని నెలల టర్న్ ఓవర్? 6 నెలల టర్న్ ఓవర్. ఇంకా ఎన్ని నెలల టర్న్ ఓవర్ కావాలి? 4 నెలల టర్న్ ఓవర్ కావాలి. ఈ 4 నెలల టర్న్ ఓవర్ ఎటు వెళ్తున్నాం? మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. వెనక్కి వెళ్ళిపోయినప్పుడు వెనకటి సంవత్సరంలో టర్న్ ఓవర్ ఎంత? ఈ 2,40,000 ఎన్ని నెలల టర్న్ ఓవర్ అమ్మా? అది 12 months టర్న్ ఓవర్. కానీ మనకు కావాల్సింది ఎన్ని నెలల టర్న్ ఓవర్? 4 months కావాలి. అంటే ఇంటూ 4/12 తీసుకొని దాని మీద కట్టండి 2%. కమిషన్ వర్కింగ్ అందరికి అర్థమైందా? ముందు 90,000 ఏమో 6 నెలల టర్న్ ఓవర్ 2%. ఇంకా 4 నెలల కోసం మనం వెనకటి ఇయర్కి వెళ్ళాం. వెనకటి ఇయర్ టర్న్ ఓవర్ 2,40,000 చెప్పాడు. అది 12 months కాబట్టి 4 months ఎంతో చూసుకొని దాని మీద 2%. ఈ రెండింటి కాంబినేషన్ ఎంతో అవుటర్ కాలం వేసుకోండి బయట. 3,400. ఇప్పుడు ఈ 3 అమౌంట్ అగ్రిగేట్ చేయండి. 1 lakh, 1,0400. 1,01,400. 1,01,400. ఏంటి 1,01,400? యావరేజ్ శాలరీ కాదు అది. అది 10 నెలల శాలరీ. అది శాలరీ మాత్రమే. పైన రాసుకున్నాం కదా, శాలరీ మాత్రమే. 10 నెలల శాలరీ అది. మనకు కావాల్సింది ఏంటి? 1 month శాలరీ ఎంతో కనుక్కోండి. 1 month శాలరీ అంటే 10,140. అంతా 10 నెలలకు వేసుకున్నామమ్మా. మనకు కావాల్సింది 10 నెలల శాలరీ కాదుగా. మనకు కావాల్సింది ఏంటి? యావరేజ్ శాలరీ కావాలి. సో అది 10 నెలలు కాబట్టి 1 month ఎంతో వర్కౌట్ చేసుకున్నాం. 1 month శాలరీ ఈజ్ ఈక్వల్ టు 10,140. ఇది వర్క్ చేసుకోండి. ఇంకా యావరేజ్ శాలరీ కనుక్కున్నాం కాబట్టి ఇక్కడ చుట్టూ చేసుకోండి అమ్మా. హాఫ్ ఇంటూ
నా యావరేజ్ సాలరీ తెలిసిపోయింది. 10,140 ఇంటూ ఇప్పుడు ఇది ఎన్నేళ్ళు పని చేశాడమ్మా? 19 years. So into 19 is equal to 96,330. 96,330. ఇంకా పైకి వెళ్ళిపోండి. అమౌంట్ రిసీవ్డ్ అంటే ఇక్కడ మనకి వర్కౌట్ చేయాలి. ఒక లైన్ వదిలేమన్నా 1,20,000 లో నుంచి ఆ 3 రూల్స్ లో విచ్ ఎవర్ ఈస్ లోయర్. సో లోయర్ వి 96,330. అది తీసేసి బ్యాలెన్స్ 23,670. అర్థమైందా అందరికి? ఇది సో 23,670 taxable gratuity. లాస్ట్ బ్యాలెన్స్ ఎక్కర్లేదు, మీరు వేసేసుకోండి. 4 కలిపేసేయండి. యూ విల్ గెట్ ది గ్రాస్ సాలరీ ఇన్కమ్. ప్రాబ్లం నెంబర్ 4 ఈజ్ ఓవర్. మాస్క్ పెట్టుకోవాలి బాగా. నువ్వు ఈ ముక్కు మూతి ఏం కనపడకూడదు నాకు, కళ్ళు తప్ప. అది వేసేసేయండి. అది ఓకే. నా కమింగ్ టు ప్రాబ్లం నెంబర్ 5 అమ్మా. ఆ టోటల్ మీరు వేసేసుకోండి. సార్ అందరూ ప్రాబ్లం నెంబర్ 5 చూసుకోండి అమ్మా. ప్రాబ్లం నెంబర్ 5. ఇప్పుడు సెప్టెంబర్ రిటైర్ అయ్యాడు అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఆలోచించి ఎన్ని నెలల శాలరీ వస్తుంది? 6 నెలలు. అంటే ఫైనాన్షియల్ ఇయర్ చెప్తున్నా. మనం ఎప్పుడు ఆలోచించినా ఏం ఇయర్ ఆలోచించాలా? ఫైనాన్షియల్ ఇయర్లే. అయితే ఇందాక ఆ ఇయర్ లో అంటే ఆ లెక్కలో ఏం చెప్పాడు? క్యాలెండర్ ఇయర్ చెప్పాడు. ఏది క్యాలెండర్ ఇయరో ఏది ఫైనాన్షియల్ ఇయర్ అర్థమవుతుందిగా. 2020 వదిలేస్తే అది క్యాలెండర్ ఇయర్. ఆ 2020-21 అంటే అప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది. మామూలుగా మనం ఫైనాన్షియల్ ఇయర్ గురించి ఆలోచిస్తాం. సెప్టెంబర్ రిటైర్ అయ్యాడు అంటే వాడికి ఎన్ని నెలల శాలరీ వచ్చినట్టు? ఆ 6 months ఎలా చెప్పారంటే మీరు ఏ నెల శాలరీ ఆ నెల వస్తాయి. అంటే మామూలుగా అజంప్షన్ ఏంటి? ఆగస్టు నెల శాలరీ ఎప్పుడు వస్తుంది? ఆగస్టే వస్తుంది. సెప్టెంబర్ నెల శాలరీ సెప్టెంబరే వస్తుంది. ఇప్పుడు మనం వేయబోయే లెక్క ఉంది. ప్రాబ్లం నెంబర్ 5 లో లాస్ట్ పాయింట్ చదవండి. లెక్క నెంబర్ 5 లో ప్రాబ్లం నెంబర్ 5 లో చిట్ట చివరి మాట ఏం చెప్తున్నాడు చూడండి. ఏమన్నాడంటే యాజ్ పర్ సర్వీస్ రూల్స్ salary, allowances, commission become due on first day of the next month and paid on the same day. దీని అర్థం ఏంటమ్మా? ఏ నెల శాలరీ ఆ నెల రాదు. మామూలుగా ఇప్పుడు 4 లెక్కలు వేసాం. ఈ 4 లెక్కల్లో కూడా ఏ నెల శాలరీ ఎప్పుడు వస్తుందో ఏం చెప్పలా. చెప్పినప్పుడు ఏమనుకున్నాం? ఏ నెల శాలరీ ఆ నెల వచ్చేస్తుంది. కానీ మనం వేయబోయే లెక్కలో ఏ నెల శాలరీ ఆ నెల వస్తుంది అంటల్లా వాడు. అంటే పక్క నెల 1st తారీఖు వస్తుందంట. పక్క నెల 1st తారీఖు వస్తుంది అంటే మనం ఇప్పుడు ఏం కౌంట్ చేయాలి? వాడు ఏ నెలలో రిటైర్ అయిపోయాడో ఆ పక్క నెల కూడా కౌంట్ చేయాలి. మామూలుగా ఏం చేస్తూ వచ్చాం మనం? ఏ నెల రిటైర్ అవుతున్నాడో ఆ నెల వరకే కౌంట్ చేశాం. ఇప్పుడు ఈ లెక్కలో మాత్రము ఏ నెల రిటైర్ అవుతున్నాడో ఆ పక్క నెల కూడా కౌంట్ చేయాలి వాడికి. ఈ బాగా అర్థమైతే ఇప్పుడు లెక్కలో వీడు చెప్తున్నట్టు ఎప్పుడు రిటైర్ అవుతున్నాడమ్మా? నవంబర్ 30 రిటైర్ అవుతుంది. సారీ, నవంబర్ చివరిలో 30 ఇన్ ది సెన్స్ నవంబర్ చివరి తారీఖులో రిటైర్ అవుతున్నాడు. మామూలుగా అయితే ఎక్కడ దాకా కౌంట్ చేస్తాం? నవంబర్ దాకా కౌంట్ చేస్తాం. కానీ ఈ లెక్కలో డిసెంబర్ దాకా కౌంట్ చేయాలి. అర్థమైందమ్మా? సో ఇప్పుడు వాడికి శాలరీ నవంబర్ శాలరీ నవంబర్ రాదు.
నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖు వస్తుంది కాబట్టి డిసెంబర్ కౌంట్ చేయాలి. అంటే మనం ఎక్కడి నుంచి కౌంట్ చేసుకోవాలి డిసెంబర్ దాకా అంటే ఏప్రిల్ నుంచి. ఏప్రిల్ శాలరీ వస్తుందా వాడికి? ఏ నెల శాలరీ వస్తుంది? మార్చిలో వస్తుంది. ఏదైనా ఒక నెల ఆగి వస్తుంది వాడికి. అంటే మార్చిది ఏప్రిల్ వస్తుంది. రిటైర్ అయిపోయిన నవంబర్ది డిసెంబర్ వస్తుంది. అప్పుడు మనం కౌంట్ ఎక్కడి నుంచి చేయాలి? మార్చ్ నుంచి, అంటే ఏప్రిల్ నుంచి కౌంట్ చేయాలి. అంటే మార్చిది ఏప్రిల్ వస్తుంది, కానీ మనం కౌంట్ చేయాల్సింది ఏప్రిల్ నుంచి. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కూడా. అంటే ఎన్ని నెలలు అయ్యాలి? వీడు ఆ థర్డ్ పాయింట్ ఏదో చెప్పాడే, అలా చెప్పకపోతే మనం ఏ నెల ఆపేస్తాం? నవంబర్ ఆపేస్తాం. నవంబర్ ఆపేస్తే ఎన్ని నెలలు అవుతుంది? 8 months అవుతుంది. ఆ థర్డ్ మాట చెప్పడం, అంటే థర్డ్ పాయింట్ లో వాడు ఏదో చెప్పడం వల్ల మనం డిసెంబర్ కూడా కౌంట్ చేసి ఏమంటున్నాం ఇప్పుడు? 9 months అని చెప్తున్నాం. మీకు అర్థమైంది ఈ భాష? ఆ పాయింట్ జాగ్రత్తగా. ఓకే, ఇప్పుడు అదొక మాట, ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఇక్కడ తర్వాత 22 సంవత్సరాల 10 నెలల సర్వీస్ పూర్తయిందిట. 10 నెలలు ఏం చేయాలనే ఏమి డిపెండ్ అవుతుంది? వాడు వర్కరా ఎంప్లాయీయా నమ్మి డిపెండ్ అవుతుంది. వర్కర్ అయితే 23 అవుతుంది, వర్కర్ కాకపోతే 22 అవుతుంది. అంటే ఎంప్లాయీ అయితే. సరే, ఎట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ he has been paid 2,80,000 has come retirement gratuity though not covered under the act. ఏమర్థమైందమ్మా? ఎంప్లాయీ. అంతేగా మనం అనుకున్నాం చూడండి, యాక్ట్ లో కవర్ అయితే ఏమవుతాడు? వర్కర్. యాక్ట్ లో కవర్ కాని వాడిని ఏమంటాం? ఎంప్లాయీ. మనకి మూడు రకాలుగా ఉన్నాయి. మనం మూడో లెక్క వేస్తే ఫ్యాక్టరీ అన్నాడు, ఏమర్థమైంది? వాడు కవర్డ్ అంటే వర్కర్. రెండో లెక్కలో సింపుల్ గా సేల్స్ మేనేజర్ అన్నాడు. ఇప్పుడు ఏమయ్యాడు వాడు? ఎంప్లాయీ, నాట్ కవర్డ్ వాడు. ఈ లెక్కలో మనకి వాడు ఫ్యాక్టరీలో పనిచేశాడా లేకపోతే ఇతా ఏం చెప్పకుండా ఏం చెప్పాడు? నాట్ కవర్డ్ అంటే సింపుల్ గా ఎంప్లాయీ. ఎంప్లాయీ కాబట్టి 10 months ఏం చేయాలి? మనం ఇగ్నోర్ చేసేసి 22 years తీసుకోవాలి. ఓకే, తర్వాత వాడికి శాలరీ అలవెన్సెస్ గురించి చెప్తున్నాడు. బేసిక్ శాలరీ ఎట్ టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ అంటే ఏ మంత్? డిసెంబర్. సో బేసిక్ శాలరీ ఎట్ టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ అంటే డిసెంబర్. డిసెంబర్ లో వాడి శాలరీ ఎంత ఉంటుంది? 8,000 ఉంది. ఓకే, తర్వాత ఏమన్నారంటే వీడికి ఇంక్రిమెంట్ ఇచ్చారంట మా గతంలో. ఏ నెల? జూలైలో. ఎంత పెంచారు? అంటే పెరిగిన తర్వాత వాడి జీతం ఎంత? పెరిగిన తర్వాత వాడి జీతం ఎంత? 8,000. పెరిగిన తర్వాత వాడి జీతం 8,000, పెరక్క ముందు 7,000. ఇప్పుడు ఈ 7,000 అనేది ఏ నెల వరకు? ఎందుకంటే జూలైలో పెరిగిందంటే ఏ నెల రాదు? జూలైలో రాదు. ఏ నెల శాలరీ ఆ నెల రాదంటున్నాడు కదా. జూలై నెల శాలరీ ఎప్పుడు వస్తుంది? ఆగస్ట్ వస్తుంది. అంటే ఆగస్ట్ నుంచి నీ శాలరీ ఎంత? 8,000. అర్థమైందా పాయింట్? అంటే జూలై వరకు. ఈ మాట అందరికి అర్థమైందా? జీతం పెరిగింది ఏ నెల? వాడు జూలై అంటున్నాడు, కానీ జూలై నెల పెరిగిన జీతం జూలై కాదుగా వచ్చేది, అన్ని పక్క నెలకు ఉంటాయి. అంటే జూలైది ఆగస్టులో వస్తుంది కాబట్టి పెరిగిన శాలరీ మీకు ఆగస్ట్ నుంచి. అంటే ఇప్పుడు 8,000 ఏ నెల వేసుకోవాలి? ఇప్పుడు నేను ఆగస్ట్ 8,000, ఆగస్ట్, తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 5 నెలలు మనకి ఎంత వచ్చింది? 8,000. మిగతావి ఎన్ని నెలలు అంటే 4 months. 9 నెలలకి వేస్తున్నాం లెక్క మనం. సో ఆ 9 months లో 5 months ఏమో 8,000 అయింది, మిగతా 4 months ఏమో వెయిట్. మరి ముందు బేసిక్ పే లెక్క హెడ్డింగ్ పెట్టుకుని ఫస్ట్ వాడు ఏం అడిగాడో మనకు అనవసరం. గ్రాస్ శాలరీ ఇన్కమ్, గ్రాస్ శాలరీ ఇన్కమ్ ఆఫ్ ఎక్స్. లెక్క జాగ్రత్తమ్మా, లెప్ప మనకు కొంచెం ఈజీగా ఉండదు, కొద్దిగా ఆలోచించాలి. బేసిక్ పే 8,000 ఇంటూ ఎన్ని నెలలు అన్నారు? 5 months. బేసిక్ పే 8,000 ఇంటూ 5. మరి వెనకటి జీతం 7,000 ఇంటూ ఎన్ని నెలలు వేయాలి? 4. ఈ కాంబినేషన్ బేసిక్ పే అవుతుంది. రెండు కలిసి చెప్పండి. అదొక 40, ఇదొక 28, 68,000.
తర్వాత నెక్స్ట్ బేసిక్ పే అయిపోయిన తర్వాత అమ్మా డిఏ గురించి చెప్పాడు. ఆ డిఏలో ఏమైనా మార్పులు ఉన్నాయా? చెప్పలేదుగా. డిఏ మాత్రం 2000 చెప్పాడు, అది మంత్లీ అన్నాడు కాబట్టి అది ఏం మారలా. సో అది మారలేదు కాబట్టి 2000 ఇంటూ 9 18,000 డిఏ మంత్లీ బేసిక్ పే. ఇది ఒక మాట జాగ్రత్తగా చూడండి. కమిషన్ బ్రాకెట్ లో బేస్డ్ ఆన్ బేసిక్ పే, అది కూడా రాసుకోండి. బేస్డ్ ఆన్ బేసిక్ పే, కమిషన్ బేస్డ్ ఆన్ బేసిక్ పే ఎంత అన్నాడమ్మా? ఎట్ ది టైమ్ రిటైర్మెంట్ 500 చెప్పాడు. ఈ క్యాలిక్యులేషన్ చూడండి ఒకసారి. ఈ 500 ఎప్పుడు ఎట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ అన్నాడమ్మా. 500 ఎట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. ఇప్పుడు రిటైర్మెంట్ అప్పుడు నీ జీతం ఎంత ఉంది? ఇప్పుడు బేస్డ్ ఆన్ బేసిక్ పే అన్నాడుగా, అప్పుడు 500 ఉన్నప్పుడు నీ బేసిక్ పే ఎంత? 8,000. అంతేగా. రిటైర్మెంట్ అయ్యే టైంకి నీ కమిషన్ 500, ఆ రిటైర్మెంట్ అయ్యే టైంకి నీ బేసిక్ పే 8,000. అంటే 8,000 బేసిక్ పే ఉన్నప్పుడు నీ కమిషన్ ఎంత? 500. ఇప్పుడు బేస్డ్ ఆన్ బేసిక్ పే అన్నాడు కాబట్టి బేసిక్ పే పెరిగినప్పుడు కమిషన్ పెరుగుతుంది, బేసిక్ పే తగ్గినప్పుడు కమిషన్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఈ మాట అన్నాడు కాబట్టి బేస్డ్ ఆన్ బేసిక్ పే అర్థమైందా? బేస్డ్ ఆన్ బేసిక్ పే లో మార్పు లేకపోతే కమిషన్ లో మార్పు ఉండదు. బేసిక్ పే పెరిగింది అంటే కమిషన్ పెరుగుతుంది, బేసిక్ పే తగ్గితే కమిషన్ తగ్గుతుంది. ఆ లెక్కన 8,000 బేసిక్ పే ఉన్నప్పుడు 500 కమిషన్ అయితే అంతకుముందు నీ బేసిక్ పే ఎంత? 7,000 అయినప్పుడు నీ కమిషన్ ఎంత ఉంటుందో వర్కౌట్ చేసుకోండి. ఎంతైందమ్మా? ప్రపోర్షనల్ గా 7,000 into 500 divided by 8,000, 437.5. మరి ఈ భాష అందరికి అర్థమైందా? బేస్డ్ ఆన్ బేసిక్ పే అంటే అర్థం బేసిక్ పే పెరిగినప్పుడు కమిషన్ పెరుగుతుంది, బేసిక్ పే తగ్గినప్పుడు కమిషన్ తగ్గుతుంది. ఆ భాషకు అర్థం అది. 8,000 మీ బేసిక్ పే ఉండగా నీ కమిషన్ 500. అదే వెనకటి బేసిక్ పే 7,000 అంటే కమిషన్ తగ్గుతుంది. ఆ ప్రకారం ఇప్పుడు నేనేం చేయాలి? కమిషన్ ఇప్పుడు 500 into 5, 437.5 into 4. ఈ రెండింటి కాంబినేషన్ ఇప్పుడు కమిషన్ అవుతుంది. $4,250. ఇప్పుడు నీ కమిషన్ బేస్డ్ ఆన్ బేసిక్ పే అమ్మా. ఈ కమిషన్ బేస్డ్ ఆన్ బేసిక్ పే కాకుండా మళ్ళీ మరో కమిషన్ కూడా చెప్తున్నాడు. ఈసారి కమిషన్ ఆన్ టర్న్ ఓవర్. టర్న్ ఓవర్ మీద కమిషన్ 0.5% అంట. ఇప్పుడు నాకు టర్న్ ఓవర్ తెలియాలమ్మా. ఈ లెక్కలో టర్న్ ఓవర్ తెలియాలి. మీకు టర్న్ ఓవర్ పక్క పేజీలో ఇచ్చాడు. ఏ నెల మొదలుపెట్టి జనవరి నెల మొదలుపెట్టి నవంబర్ నెల దాకా ఏ నెల ఎంత టర్న్ ఓవర్ ఉందో డేటా ఇచ్చాడు. ఇప్పుడు నాకు దాంట్లో ఏ నెల నుంచి కావాలి చెప్పండి. మళ్ళీ చూడండి ఒకసారి లెక్క. మొత్తం కావాలా? మళ్ళీ ఇంకోసారి చూడండి. కమిషన్ మనకి టర్న్ ఓవర్ ఏ నెల నుంచి కావాలి? మార్చి నెల నుంచి కావాలి. ఎందుకు ఇందాక మనం ఏమనుకున్నాం? మార్చి నిజంగా మార్చి రాదు. మార్చి ఎప్పుడు వస్తుంది? ఏప్రిల్ వస్తుంది. అంటే మనం ఇప్పుడు లెక్క మార్చి నుంచి కౌంట్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే మార్చిది ఏప్రిల్ వస్తుంది అన్నాం కాబట్టి మనం ఇక్కడ టర్న్ ఓవర్ మార్చి నుంచి మొదలెట్టాలి. మార్చి నుంచి మొదలుపెట్టి ఎక్కడ దాకా పోవాలి? మళ్ళీ డిసెంబర్ అంటున్నారు. ఇక్కడ అక్కడ డేటా చూడండి, నవంబర్ దాకా వెళ్ళాలి. అంటే ఆ నవంబర్దే ఎప్పుడు వస్తుంది? డిసెంబర్ లో వస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్నది చెప్పండి. అక్కడ ఉన్నది మనం మార్చి నుంచి అని చెప్పాలి. మార్చి నుంచి ఎందుకు చెప్పాలి? నేను మార్చిది ఏప్రిల్ వస్తుంది కాబట్టి నువ్వు మార్చ్ అంటే ఆటోమేటికల్ గా అది ఏప్రిల్ వచ్చేదే. అక్కడెక్కడ ఆగిపోయింది? నవంబర్ ఆగిపోయింది. నువ్వు నవంబర్ ఆపేసావు అనుకో, నవంబర్దే ఎప్పుడు వస్తుంది? డిసెంబర్ వస్తుంది. మీకు అర్థమైందా? అంటే నీ ఇప్పుడు కౌంట్ చేయాల్సింది టర్న్ ఓవర్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే
మార్చు నుంచి మళ్ళీ చెప్తున్నానమ్మా, లెక్కలో వాడు చివర 3వ పాయింట్ కనుక చెప్పకపోతే అప్పుడు ఏ రోజు నుంచి కౌంట్ చేసేవాడు నేను. లెక్కలో 3వ మాట చెప్పక, అంటే థర్డ్ లైన్ ఉంది, ఆ థర్డ్ పాయింట్ చెప్పకపోతే నేను ఏ నెలతో మొదలు పెట్టేవాడిని, ఏప్రిల్ తో మొదలు పెట్టేవాడిని. ఆ మొత్తం ఈ లెక్కలో ఆ 3వ పాయింట్ వల్ల తేడా వస్తుంది. అంటే మార్చి నుంచి ఎక్కడి దాకా రావాలి నేను, నవంబర్ దాకా. మీకు అర్థమైతే మార్చి నవంబర్ రాసిన మార్చి ఎప్పుడు వస్తుంది, ఏప్రిల్ వస్తుంది, నవంబర్ ఎప్పుడు వస్తుంది, డిసెంబర్ వస్తుంది. ఇప్పుడు నాకు చూడండి, ఇక మార్చి టర్న్ ఓవర్ నుంచి కౌంట్ చేయండి, మార్చి నుంచి నవంబర్ దాకా ఈ అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ మొత్తం ఎంత అయింది, 8,20,000. ఆ 8,20,000 మీద 0.5% కమిషన్ ఆన్ టర్న్ ఓవర్ అయింది. సో 4,100 కమిషన్ ఆన్ టర్న్ ఓవర్. ఇంకా తర్వాత మిగిలింది ట్యాక్సబుల్ అమౌంట్ ఆఫ్ గ్రాట్యుటీ. అగైన్ దానికి వర్కింగ్ నోట్ ఇవ్వండి. Now, determination of taxable amount of gratuity. మళ్ళీ వరుసగా తీరి మనం అనుకుంటే సర్వీస్ లో ఉన్నాడా, రిటైర్ అయిపోతున్నాడా, రిటైర్ అయిపోతున్నాడు. గవర్నమెంటా, నాన్ గవర్నమెంటా, నాన్ గవర్నమెంట్. వర్కరా, ఎంప్లాయీయా, ఎంప్లాయీ. నాట్ కవర్డ్ అన్నాడు ఎంప్లాయీ. సో అవన్నీ ఆలోచించిన తర్వాత రూల్ అప్లై చేస్తున్నాం. ట్యాక్సిబుల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ రిసీవ్డ్ మైనస్ అమౌంట్ ఆఫ్ ఎగ్జామ్షన్. అగైన్ ఒక లైన్ వదిలేసేయండి. అమౌంట్ రిసీవ్డ్ లెక్కలో చెప్పుకుంటాడు చూడండి, ఎంత, 2,80,000. అమౌంట్ ఆఫ్ ఎగ్జామ్షన్ కనుక్కోవాలి. దానికి మళ్ళీ రూల్స్ అప్లై చేసుకుంటున్నాము. అగైన్ అమౌంట్ రిసీవ్డ్ 2,80,000. రెండవ రూలు half into average salary into length of service. మళ్ళీ లైన్ వదిలేసేయండి అమ్మా. maximum 20 lakhs. So maximum rupees 20 lakhs. సో ఈ మూడిట్లో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. ఏదో వచ్చి మరి ఇప్పుడు ఏం కనుక్కోవాలి, యావరేజ్ శాలరీ కనుక్కోవాలి. యావరేజ్ శాలరీ కనుక్కునే ముందు ఏం తీసుకోవాలి, శాలరీ కనుక్కోవాలి. సో ముందు శాలరీ రాద్దాం. నెక్స్ట్ వర్కింగ్ నోట్ లో శాలరీ ఫర్ హౌ మెనీ మంత్స్, 10 months. మళ్ళీ అమ్మా, ఇప్పుడు 10 months వర్కింగ్ లో ఏ నెల తీసుకోకూడదు, నవంబర్ తీసుకోకూడదు అంటే డిసెంబర్ తీసుకోకూడదు అని అర్థం. సో నవంబర్ మీన్స్ డిసెంబర్ అన్నమాట. అంటే ఆఖరి నెల తీసుకోకూడదు, అంటే డిసెంబర్ లో వచ్చే జీతం తీసుకోకూడదు. మరి పైన మనం ఇప్పుడు కొత్త జీతం ఎన్ని నెలలు వేసాం, 5 నెలలు. చూడండి, కొత్త జీతం అంటే 5 నెలలు, మొత్తం 5 నెలలు వేసాం. ఈ కొత్తగా వచ్చిన 5 నెలల జీతంలో 1 నెల జీతం తీసుకోకూడదు అంతే, అంటే 4 నెలలు తీసుకోవాలి. అర్థమైంది మాట. సో కొత్తగా వచ్చింది ఎన్ని నెలలు, 5 నెలలు. ఆ 5 నెలల్లో ఏ నెల కూడా ఉంది, డిసెంబర్ కూడా ఉంది. ఆ డిసెంబర్ నెల మనం ఇప్పుడు ఏం చేయకూడదు, కన్సిడర్ చేయకూడదు. అంటే 5లో 1 నెల తీసేస్తే 4. అప్పుడు మనం రాయండి బేసిక్ పే. బేసిక్ పే. సో బేసిక్ పే 8,000 ఇంటూ ఎన్ని నెలలు వేయాలమ్మా, 4. 1 నెల తీసేసాం. ఇక అది 4 నెలలు అయితే మనకి 10 నెలలు కావాలి కాబట్టి ఇంకొక 6 నెలలు. అది పాత జీతము. ఆ జీతం ఎంత, 7,000. 7,000 ఇంటూ 6, 70, 32, 42, 74,000 ఇక. ఓకే, 74,000. డిఏ ఎంత అన్నాడు, డిఏ 2,000. ఒక నిమిషం ఉండండి. 2,000 ఇంటూ ఎంత, పార్ట్ ఆఫ్ శాలరీ అంటాడు. 15% ఈజ్ కన్సిడర్డ్ ఫర్ రిటైర్మెంట్ బెనిఫిట్. అంటే 15% పార్ట్ ఆఫ్ శాలరీగా తీసుకోవాలట. ఇంటూ 10. అర్థమైందిగా. మొత్తం డిఏ ఏం కాదు.
మొత్తం డిఏ పార్ట్ ఆఫ్ శాలరీ కాదు. అప్పుడు డిఏ 2000, దాని మీద 15% అలా 10 నెలలు తీసుకుంటే ఈ డిఏ ఎంతదో చూడండి. ఇక 3000 మళ్ళీ ఇప్పుడు కమిషన్ ఆన్ టర్న్ ఓవర్, అది జాగ్రత్త చూసుకోండమ్మా. కమిషన్ ఆన్ టర్న్ ఓవర్ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు కమిషన్ ఇప్పుడు ఎలా తీసుకోమంటారు నన్ను? ఏ నెల వదిలేయమంటారు? ఇప్పుడు ఆ పేజ్ చూడండి. మళ్ళీ నవంబర్ వదిలేయాలి. నవంబర్ వదిలేసాము అంటే టెక్నికల్ గా ఏది వదిలేసినట్టే, డిసెంబర్ వదిలేసినట్టే. అంటే మీరు గమనిస్తేనమ్మా, వాడు చెప్పిన నెలలు ఉన్నాయి ఈ పక్క పేజీలో. నవంబర్ది వదిలేసాము అంటే పైన నెలలన్నీ కౌంట్ చేయండి. మనకు 10 కావాలిగా, 10 ఎగ్జాక్ట్ గా ఉన్నాయో చూసుకోండి. ఆ 10 లేదనుకోండి ఏం చేయాలా? వెనకటి ఇయర్కి వెళ్ళిపోవాలి. మీకు అర్థమైందా? మొత్తం 10 నెలలు కావాల్సిందే నాకు. మొత్తం 10 నెలలు కావాలి. 10 నెలలు కావాలంటే ఇక్కడ ఏ నెల వదిలేయమంటున్నాను నేను? నవంబర్ వదిలేయాలి. నవంబర్ వదిలేస్తే ఏ నెల వరకు తీసుకోవాలి? అక్టోబర్ వరకు తీసుకోవాలి. ఎక్కడి నుంచి మొదలుపెట్టి? జనవరి. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ రాకుందమ్మా? జనవరి నుంచి అక్టోబర్ దాకా. జనవరి అక్టోబర్ అంటే ఎన్ని నెలలు? ఎగ్జాక్ట్లీ 10 months. జనవరి టు అక్టోబర్ ఎగ్జాక్ట్లీ 10 months. సపోజ్ ఈ లెక్కలో ఒక నెల వెనక్కి వెళ్ళిపోదాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడు నవంబర్ కాకుండా అక్టోబరే రిటైర్ అయిపోతే, అర్థమైందమ్మా ఈ భాష? నవంబర్ కాకుండా అక్టోబరే రిటైర్ అయిపోతే అప్పుడు మనం ఏ నెల వదిలేయాలి? అక్టోబర్ వదిలేయాలి. టెక్నికల్ గా ఏ వదిలేసినట్టు అవుతుంది? నవంబర్ వదిలేట్టు అవుతుంది. మరి అక్టోబర్ వదిలి వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు మనకి ఎన్ని నెలలు వస్తాయి? 9 months వస్తాయి. అర్థమవుతుందా? ఇప్పుడంటే ఈ లెక్కలో మనకి ఇబ్బంది లేకుండా వాడు ఎగ్జాక్ట్లీ ఎన్ని నెలలు ఇచ్చాడు? 10 months ఇచ్చాడు. ఒకవేళ నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో లాగా 9 months వస్తే అప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ డిసెంబర్కి వెళ్ళాలి. లాస్ట్ ఇయర్ డిసెంబర్కి వెళ్ళాలి. సపోజ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ టర్న్ ఓవర్ చెప్పకపోతే అది ఎంత వేసుకోవాలి? ఇప్పుడు నేను 0 వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటి? ఇక్కడ ఉన్నవన్నీ కలిపి లేనిది ఏమనుకోవాలి? 0 అనుకోవాలి. అంతేగాని లేదు కాబట్టి మనం డివైడ్ బై ఏమి వేయకూడదు, 9 వేయకూడదు. అర్థమైంది ఈ భాష అందరికి? ఖచ్చితంగా డివైడ్ బై ఏం వేయాలి? 10 వేయాలి. ఫాలో అవుతున్నారు అందరూ? డివైడ్ బై 10 వేయాల్సిందే. అంటే మనకి 9 months డేటా మాత్రమే ఉంటే 10th month డేటా 0 వేసుకోవాలి. అంటే అన్ని కలిపి లాస్ట్ లో ప్లస్ 0 అని డివైడ్ బై 10 వేయాల్సిందే. అంటే వాడు ఏ నెల అయితే టర్న్ ఓవర్ చెప్పలేదో ఆ నెల టర్న్ ఓవర్ 0 అనుకొని ఆ నెల కలిపి డివైడ్ బై 10 వేయాల్సిందే. ఈ లెక్కలో మనకి ఆ ఇబ్బంది లేకుండా వాడు ఎగ్జాక్ట్లీ ఎన్ని నెలలు ఇచ్చాడు? 10 ఇచ్చాడు కాబట్టి అవన్నీ కౌంట్ చేసి డివైడ్ బై 10 వేయచ్చు. ఈ భాష అందరికి అర్థమైందా? ఈ లెక్కలో మనకి సమస్య రాలేదమ్మా. ఎప్పుడైనా ఎగ్జామినేషన్ లెక్కల్లో సమస్య రావచ్చు. సమస్య ఏం చెప్తున్నాను? ఒక నెల టర్న్ ఓవర్ చెప్పకపోతే అప్పుడు 9 నెలలే ఉంటే 9 నెలలు యాడ్ చేసి డివైడ్ బై 9 వేయకూడదు. లేని నెల టర్న్ ఓవర్ 0 అనుకోవాలి. అప్పుడు 0 కలిపి డివైడ్ బై 10 వేయాల్సిందే. సరే, ఇప్పుడు మనకి ఇబ్బంది లేదు కాబట్టి ఆ నవంబర్ టర్న్ ఓవర్ మనం కన్సిడర్ చేయకుండా 10 నెలలు ఉన్నాయి కాబట్టి 10 నెలలు యాడ్ చేయండి. 8 lakhs. ఓకే, అది రాయండి. సో 8,75,000. 8,75,000 మీద 0.5%, 4,375. ఈ మూడింటి టోటల్ చెప్పండి. 81,375. ఇదేంటమ్మా? ఇది 10 months. మనకు కావాల్సింది ఏంటి? యావరేజ్ అంటే 1 month. అంటే 8,137.5. సబ్స్టిట్యూట్ చేసుకున్నాం పైన చిన్న ప్రొవిజన్ లో. హాఫ్ ఇంటూ యావరేజ్ శాలరీ అంటే 8,137.5 మల్టిప్లైడ్ బై ఎన్ని నెలలు వేయాలి? ఎన్ని సంవత్సరాలు వేయాలి? ఇప్పుడు నేను
23 22 22. ఎందుకని వీడి ఎంప్లాయీ 89,000 వదిలేండి. 89,512 89,512. ఏది లోయర్ అంటే ఆ 18 మీరు కనుక్కున్న 89,512 లోయరు. ఆ పైన అమౌంట్ రాసేసుకోండి. ఇంకా అమౌంట్ రిసీవ్డ్ 2,80,000 లో నుంచి ఆ 89,512 రిమూవ్ చేస్తే 1,90,488. ఆ అమౌంట్ రాసేసుకోండి అమ్మా. 1,90,488. ఇది గ్రాస్ శాలరీ ఇన్కమ్. ఈ టోటల్ నాకు చెప్పమాకండి, మీరు వేసేసుకోండి. బాబు లెక్క పూర్తి అయిందా? అర్థమైందా లెక్క అందరికి? నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేస్తున్నామమ్మా? రిటైర్మెంట్ బెనిఫిట్స్ డిస్కస్ చేస్తున్నాం. అందులో 2 బెనిఫిట్స్ పూర్తయినాయి. లీవ్ శాలరీ ఒకటి, గ్రాట్యుటీ ఒకటి. నేను ఆల్రెడీ లిస్ట్ మీకు ముందు చెప్పా. నెక్స్ట్ లిస్ట్ ఏంటి? పెన్షన్. సో ప్రాబ్లం రిమూవ్ చేస్తున్నానమ్మా. 4 మీద ఉన్నది. నేను చెప్పబోయే రూల్స్ జాగ్రత్తగా వింటే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అమ్మా. ఇది బోల్డ్ అంత పాయింట్స్ రాయాలి. ఎక్కడ మిస్ అయినా సరే పెన్షన్ మానేద్దామా? రీట్రెంచ్మెంట్ కాంపెన్సేషన్ స్టార్ట్ చేస్తా. మీకు ఒకసారి ఇప్పుడు చేసి చూపిస్తా. కబులు కాకుండా ఒక టాపిక్ ఆపేస్తా. నేను బోర్డు మీద ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ రాస్తున్నాను. పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్. Employees of UNO, award winning armed forces, others, employees of UNO. బోర్డు రాసిన ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ చూడండి అమ్మా. నేను ముందు పెన్షన్ 2 రకాలు డివైడ్ చేశాను. ఉట్టి పెన్షన్ రాస్తూ పక్కన ఫ్యామిలీ పెన్షన్ అన్నాను. పెన్షన్ కి ఫ్యామిలీ పెన్షన్ కి డిఫరెన్స్ ముందు చూడండి. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పెన్షన్ అండ్ ఫ్యామిలీ పెన్షన్? మీనింగ్ ఏంటమ్మా? అసలు మామూలుగా పెన్షన్ ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఎంప్లాయీ బతికి ఉంటే ఎంప్లాయీకి ఇచ్చే అమౌంట్ అంటాం ఏమని? పెన్షన్.
అదే ఎంప్లాయీ చనిపోతే ఎంప్లాయీకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కి ఇచ్చే పెన్షన్ ఏమంటారంటే ఫ్యామిలీ పెన్షన్ అంటారు. పేరులోనే ఉంది. ఫ్యామిలీ పెన్షన్ వచ్చింది అంటే ఎవరు లేనంటే ఎంప్లాయీ లేనట్టే. పెన్షన్ అంటే ఎంప్లాయీ ఉన్నట్టు. పెన్షన్ అన్నప్పుడు ఎంప్లాయీ ఉన్నట్టు, ఫ్యామిలీ పెన్షన్ అంటే ఎంప్లాయీ చనిపోయినట్టు. ఇప్పుడు టాపిక్ ఏంటంటే నేను చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎలా ఇచ్చానంటే ఎంప్లాయీస్ ఆఫ్ యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యుఎన్ఓ అంటామే, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. అందులో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు రిటైర్ అయిపోయి తీసుకునే పెన్షన్ కానీ, వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇచ్చే పెన్షన్ కానీ ఏమన్నాడు ట్యాక్స్ చేయక్కర్లా. ఒకటేమో ఎగ్జామ్ట్ అని రాశాను, ఇంకోటి నాట్ ట్యాక్సిబుల్ రాశానమ్మా. ఎగ్జామ్ట్ అనేది ఏమో సెక్షన్ 10 లో వస్తుంది, నాట్ ట్యాక్సిబుల్ అనేది సెక్షన్ 10 లో రాదు. అది ఇన్కమ్ కాదని చెప్పడం అంతే. ఎగ్జామ్ట్ అనేది ఏంటమ్మా? ఎగ్జామ్ట్ అనేది ఇన్కమే, కానీ సెక్షన్ 10 ఏమంటోంది? ఎగ్జామ్ట్ చేయమంటోంది. అంటే ఇప్పుడు ఇది 10(18) ప్రకారం ఎగ్జామ్ట్ చేయమంటున్నాడు. 10(18) సెక్షన్ ప్రకారం ఏంటిట? ఎగ్జామ్ట్ అంట. అది ఇన్కమా కాదా? అది ఇన్కమే, కానీ ఎగ్జామ్ట్. ట్యాక్స్ చేయాలా వద్దా? అక్కర్లా. కానీ పక్కన నేను నాట్ ట్యాక్సిబుల్ అని రాశానే, అసలు ఏం కాదు. అది ఇన్కమే కాదు. ఎందుకు ఇన్కమ్ కాదమ్మా? ఎందుకు ఇన్కమ్ కాదు? సోర్స్ లేదు. కుటుంబ సభ్యులు ఉద్యోగం చేసిన వాళ్ళు కాదుగా, ఉద్యోగం చేసిన వాళ్ళు చనిపోయారు. మరి ఇప్పుడు కుటుంబ సభ్యులకు పెన్షన్ ఇస్తున్నామా అంటే వాళ్ళు ఏమైనా పని చేసినందుకు ఇస్తున్నామా, లేకపోతే సింపతినా? సింపతి అంతే. సో వాళ్ళ అరువుకు ఎంప్లాయీ మన దగ్గర పనిచేసి రిటైర్ అయిపోయాడు, అదే చనిపోయాడు. కాబట్టి ఆ జస్ట్ హ్యుమానిటేరియన్ మానవతా దృక్పథం అంటామే, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తున్నాం అంటే కొంత అమౌంట్ ఇస్తున్నాం. అంటే వాళ్ళు కష్టకాలంలో ఉన్న వాళ్ళు ఆదుకుంటున్నాం అంతే. అంతేగాని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఏం చేయట్లా, సర్వీస్ చేయటం లేదు. కాబట్టి మన నాట్ ట్యాక్సిబుల్ ఎందుకన్నామురా అంటే ఇవేమి ఏం కాదు, ఇన్కములు కావు. మరి చివరికి వచ్చేసరికి ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ట్యాక్సిబుల్ అంటున్నాడు. అంటే ఏంటి? అదర్స్ అంటే ఎవరు వాళ్ళు? ఇంకా మనం పైన లిస్ట్ రాసుకున్నామే, ఆ లిస్ట్ లో యుఎన్ఓ గానీ అవార్డు విన్నింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. మన పాయింట్ చూడండి, ముందు వీళ్ళు ఎవరో గమనించండి. ఫస్ట్ ఏమన్నాను? యుఎన్ఓలో పనిచేసే ఎంప్లాయీస్. యుఎన్ఓ అర్థమైంది, అందులో పనిచేసే ఎంప్లాయీస్. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఎవరు అసలు? మనం 3 ఫోర్సెస్ చెప్తామే, 3 ఫోర్సెస్ ఎవరు? మన నేవీ, ఎయిర్ ఫోర్స్, తర్వాత మిలిటరీ. అంటే ల్యాండ్ లో పని, అంటే ల్యాండ్ మీద యుద్ధం చేసే వాళ్ళు గాల్లో ఎయిర్ ఫోర్స్ అంటాము, తర్వాత నేవీ. వీళ్ళ ముగ్గురిని అంటాం ఏమని? ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటాం. అయితే అవార్డు విన్నింగ్ అంటే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ కొన్ని అవార్డ్స్ ఇస్తుంటారు. గమనిస్తే మనకి మామూలుగా రిపబ్లిక్ డే వస్తుంది, అశోక చక్ర అని, పరమవీర చక్ర అని, వీర చక్ర అని కొన్ని అవార్డ్స్ ఉంటాయి. ఆ 3 రకాల అవార్డ్స్ అమ్మా. గ్యాలంటరీ అవార్డ్స్ అంటారు మామూలుగా. అదేంటి? అశోక చక్ర, పరమవీర చక్ర, వీర చక్ర అని చెప్పేసి కొన్ని బిరుదులు ఇస్తుంటారు ఆ సైనికులకి. ఆ బిరుదు పొందిన ఆర్మ్డ్ ఫోర్స్ ని మనం అన్నాం ఏమని? అవార్డు విన్నింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. రెండోది ఏంటి? ఆర్మ్డ్ ఫోర్స్ అంటే ఏంటి? అలాంటి అవార్డు తీసుకోని వాడు. సో అవార్డు తీసుకున్న ఆర్మ్డ్ ఫోర్సెస్, అవార్డు తీసుకొని ఆర్మ్డ్ ఫోర్సెస్. మీకు అర్థమైతే అవార్డు తీసుకున్న ఆర్మ్డ్ ఫోర్సెస్ రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకున్నా, లేదు వాళ్ళు చనిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి పెన్షన్ వచ్చినా ఏం చేయొద్దు అంటాడు. ట్యాక్స్ ఒకటేమో ఎగ్జామ్ట్ అన్నాం, ఇంకోటేమో నాట్ ట్యాక్సిబుల్ అన్నాం. మూడోది ఏంటి? అవార్డు లేని ఆర్మ్డ్ ఫోర్సెస్, వాళ్ళకి పెన్షన్ వస్తే ఏం చేయాలట? అయితే వాళ్ళు చనిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తే మాత్రం ఏం చేయక్కర్లా, ట్యాక్స్ చేయక్కర్లా. కానీ అదర్స్ కు మాత్రము ఈ 2 కేసులు ట్యాక్స్ చేయాలట. ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ట్యాక్సిబుల్ అన్నని, ఈ ట్యాక్సిబుల్ అనేది శాలరీ హెడ్కి వెళ్ళిపోతుంది. ఈ ట్యాక్సిబుల్ మాత్రం ఐఓఎస్ హెడ్కి వెళ్తుందమ్మా. హెడ్ మారుతుంది. ఫాలోయరా? ఏది పెన్షన్ ఏమో ఎక్కడ ట్యాక్స్ చేయాలి? శాలరీ హెడ్ లోనే ట్యాక్స్ చేయాలి. పెన్షన్ ఈ ట్యాక్సిబుల్ అండర్ శాలరీ హెడ్, కానీ ఫ్యామిలీ పెన్షన్ మాత్రం ట్యాక్సిబుల్ అండర్ ఐఓఎస్. ఏ ఎగ్జామ్ట్ అన్నా నాట్ ట్యాక్సిబుల్ అన్నా ట్యాక్స్ చేయక్కర్లా.
ఇంకా ట్యాక్స్ చేయాల్సిన చోట మాత్రం పెన్షన్ ట్యాక్స్ ఎక్కడ చేయమంటాడు, శాలరీ రేట్ లో ట్యాక్స్ చేయమంటాడు. ఫ్యామిలీ పెన్షన్ మాత్రం ఎక్కడ ట్యాక్స్ చేయాలి, ఐఓఎస్ లో ట్యాక్స్ చేయాలి. ఇంకా అక్కడ మనకి సోర్స్ లేదు, సోర్స్ ఉంది ఆలోచించక, సోర్స్ లేకపోయినా ఇంకేయాలట. నేను అందుకే మీకు మాట చెప్పానమ్మా, జనరల్ రూలు స్పెసిఫిక్ రూలు. జనరల్ రూలు స్పెసిఫిక్ రూల్ ఉన్నప్పుడు ఏది ఫాలో కావాలి, స్పెసిఫిక్ రూల్ ఫాలో కావాలి. జనరల్ రూల్ ఏంటి, నో సోర్స్ నో ఇన్కమ్. నిజం చెప్పాలంటే ఆఖరిలో మనం ట్యాక్స్ చేస్తున్నామే, ఇది నిజం చెప్పాలంటే ఏం లేదు, ఇక్కడ సోర్స్ లేదు. మరి జనరల్ రూల్ ప్రకారం ఏం చేయాలి, మనం ట్యాక్స్ చేయక్కర్లా, నో సోర్స్ నో ఇన్కమ్. కానీ ఐఓఎస్ సెట్ లో స్పెసిఫిక్ రూల్ ఉంది. స్పెసిఫిక్ రూల్ ఉంది కాబట్టి నో సోర్స్ నో ఇన్కమ్ నో సోర్స్ అని అంటున్నామే, అది కాకుండా స్పెసిఫిక్ రూల్ చెప్పాడు కాబట్టి ఏం చేస్తాం, ట్యాక్స్ చేస్తాం. మీకు అర్థమైందా మా పాయింట్? నో డౌట్, నో సోర్స్ నో ఇన్కమ్ కరెక్టే. కానీ స్పెసిఫిక్ రూల్ ఉన్నప్పుడు మాత్రం జనరల్ రూల్ పక్కన పడేసి స్పెసిఫిక్ రూల్ ట్యాక్స్ చేస్తాం. ఇంకా బెటర్గా అర్థం అవ్వాలంటే, పుట్టినరోజు నాడు మీ ఫ్రెండ్ వచ్చి గిఫ్ట్ ఇచ్చాడమ్మా. పుట్టినరోజు నాడు మీ ఫ్రెండ్ ఇంటికి వచ్చి గిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఆ గిఫ్ట్ ఇన్కమా కాదా? మీకు అర్థమైందా? పుట్టినరోజు నాడు మీ ఫ్రెండ్ మీ ఇంటికి వచ్చి గిఫ్ట్ ఇచ్చాడు, అది ఇన్కమా కాదా? జనరల్ రూల్ ప్రకారం ఇన్కమ్ కాదు. గిఫ్ట్ ఇవ్వడం ఏం కాదమ్మా, సోర్స్ లేదు కదా. పుట్టినరోజు నాడు ఇవ్వడం అనేది ఏం కాదు, సోర్స్ ఉన్నట్టు అవుతుందా? పుట్టినరోజు సోర్స్ అమ్మా, పుట్టినరోజు సోర్స్ చెప్పండి నాకు. 365 రోజులు చేసుకుంటా పుట్టినరోజు. పుట్టినరోజు ఏం కాదు, సోర్స్ కాదు. మరి సోర్స్ కానప్పుడు ఆ సందర్భంలో వచ్చే గిఫ్ట్ ఏం కాదు, ఇన్కమ్ కాదు. ఏ రూల్ ప్రకారం, జనరల్ రూల్ ప్రకారం. కానీ అదే ఐఓఎస్ ఎన్నిక వెళ్ళిపోతే సోర్స్ లేకపోయినా దాన్ని ట్యాక్స్ చేయమని చెప్తుంది. అది కూడా ఒక అమౌంట్ లిమిట్ చెప్పి 50,000 దాటితే ట్యాక్స్ చేయమని చెప్తుంది. అప్పుడు అది ఏమైంది, అది స్పెసిఫిక్ రూల్ అయింది. మీకు అర్థమవుతుందమ్మా? స్పెసిఫిక్ రూల్ ఉన్నప్పుడు జనరల్ రూల్ అనేది మర్చిపోండి, స్పెసిఫిక్ రూల్ ఏం చెప్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వండి. అప్పుడు ఇది ఒక స్పెసిఫిక్ రూలు. నేను రాష్ట్ర ట్యాక్సిబుల్ అనగానే ఇది ఒక స్పెసిఫిక్ రూల్ అవుతుంది, ట్యాక్స్ చేయాల్సిందే. ఇది అర్థమైందా? ఈ ఇన్ఫర్మేషన్ అర్థమైందా? సరే, పూర్తి కాల. ఇంకా నెక్స్ట్ ఇక్కడి నుంచి చెప్పబోయేది మహాభారతం. ఈ జాగ్రత్తగా వినండి. మళ్ళీ అగైన్ డిస్కషన్ మళ్ళీ ముందు నుంచి అనమాట. దీన్ని 2 parts గా డివైడ్ చేస్తున్నామమ్మా. వైల్ ఇన్ సర్వీస్, at the time of retirement or after retirement. Better after retirement రాయండి. ఇలా ఎందుకు పరిగి తట్టెళ్ళిపోయింది? అలా నాకే నచ్చకపోతుంది అంతే. కాస్త నేను డివేట్ అయినా వెంటనే మీ కబుర్లు వెళ్ళిపోతున్నారు. అమ్మ బజ్జీ చేసి ఉంటుందా, మిరపకాయ బజ్జీలా, లేకపోతే బంగాళదుంప బజ్జీలా, ఏం బజ్జీలు చేసి ఉంటుంది? అవునా? కాసేపు సౌండ్స్ వస్తున్నాయి కదా. క్లాస్ నేను మామూలుగా డయాస్ మీద నుంచొని బోర్డు మీద చెప్తుంటే ఆ దర్జా వేరు. మీరు మొత్తం ఏం చేస్తున్నారు అర్థం అవుతుంది. నన్ను ఏమైనా కూర్చోబెట్టి ఫిజికలీ హ్యాండిక్యాప్ కూర్చోబెట్టినట్టు కూర్చునేసరికి మీరు అసలు ఎవరు తినేవాళ్ళు తినటం లేదు, ఎవరు వినటం లేదు, ఎవరు వినటం లేదు. సౌండ్స్ అంతా కబుర్లు చెప్పుకుంటున్నారు హ్యాపీ కూర్చొని కాసేపు. అందుకే హాయిగా నేను కూర్చుంటా, మీకే చెప్పిస్తా. ఆన్లైన్ హాయిగా ఉంటుందమ్మా, ప్రశాంతంగా. నేను చూడు ఎంత హాయిగా ఉందో.
నా మొహమే నాకు కనపడటంలా. నేనైతే హ్యాపీగా మీ మొహాలతో సంబంధం లేకుండా మాట చెప్పుకున్నాను ప్రశాంతంగా. ఏం అక్కర్లా, మీరు ఏం చేస్తున్నారు, మీరు పబ్బడి తింటున్నారు, పల్లీలు నవ్వుతున్నారు, ఏం చూసుకోకర్లా. ఇదంతా అయిపోయి ఆ తర్వాత ఆ లెక్క కూడా అయిపోయి పంపిస్తా. ఇప్పుడు నేను అప్పుడప్పుడు నాలో ఉన్న రాక్షసుడు చూపించాలి. అప్పుడప్పుడు మీరు చూపించలేదు సార్, మీరు అలాగే ఉన్నారు అంతేనా చెప్పేది. మీరు చూపించక్కర్లేదు సార్, మాకు మీ మొహం ఎప్పుడు కూడా రాక్షసు మొహంలా కనబడుతుంది. ఒక పని చేద్దాం, ఒక లెటర్ రాస్తా. ఇది కాదన్నాను కదా, ఏమన్నాను? ఆఫ్టర్ రిటైర్మెంట్. ఇది బాగా రాయలేదమ్మా, నెమ్మది రాద్దాం. ఆఫ్టర్ స్పెల్లింగ్ ఏంటమ్మా? అవునా? మధ్యలో గ్యాప్ రాదు కదా? రాదు, ఉండండి ఉండండి. మళ్ళీ చెప్పండి అమ్మా స్పెల్లింగ్. ఆ తర్వాత మాల్టియా క్యాపిటల్ అమ్మా? ఈ తర్వాత అమ్మా ఓపెన్ రావట్లే, వస్తుంది కదా, ఇంకా రావాలి. ఈ తర్వాత ఈయన తర్వాత ఆఫ్టర్ ఏమన్నాను? రిటైర్మెంట్ అన్నానా? నేను అన్నాను కరెక్టా లేకపోతే నిజంగా కరెక్టా? అది కరెక్టేనా? కాసేపు ఆగుదాం అమ్మా. సమాధానం చెప్పలేరు, చెప్పేటప్పుడేమో ఏ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఏంటంటే ఈ మధ్య కాలంలో బాయ్స్ కన్నా ఎక్కువ గర్ల్స్ డిస్టర్బ్ చేస్తున్నారు. బాయ్స్ తక్కువ డిస్టర్బ్ చేస్తున్నారు, గర్ల్స్ దే ఆర్ మోర్ డిస్టర్బింగ్ అనమాట. కొన్ని బ్యాచ్లు తీర్చట అదైపోయింది. వీళ్ళలో ఒక జస్ట్ 1 or 2 ఉంటారు, వీళ్ళు 10 మంది ఉంటారు. కబుర్లు చెప్పేవాళ్ళు, క్లాస్ డిస్టర్బ్ చేసేవాళ్ళు. పాఠం చెప్పేటప్పుడు ఇంట్రెస్ట్ గా చెప్పబుద్ధి కాదు. నా ఇంట్రెస్ట్ చచ్చిపోతే చెప్పే విధానంలో మార్పు వస్తుందమ్మా. నీకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాను. పాయింట్ చెప్పాలి, నేను చెప్పింది మీకు అర్థమవుతుందో లేదో చూసుకోవాలి. తర్వాత రికలెక్షన్ ఎలా చేసుకుంటారో జాగ్రత్తగా ఎన్ని ప్రయత్నాలు చేసి నేను చెప్పాలి. మీకు ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మీకు మెటీరియల్ ఎంత క్లియర్ గా ఉండదు. మెటీరియల్ చదువుతుంటే నేను చెప్తున్నాను బోర్డు మీద, అంత క్లారిటీ ఉండదు మీకు చదువుతుంటే. ఇది వేసిన తర్వాత మీకు మెటీరియల్ అర్థం అవుతుంది. జనరల్ గా పెన్షన్ మనకి ఎప్పుడు రాదు, సర్వీస్ లో ఉండగా రాదు. కానీ పెన్షన్ రావాలంటే సర్వీస్ లో ఉండగానే ఏం చేయాలి? కాంట్రిబ్యూట్ చేయాలి. సర్వీస్ లో ఉండగా పెన్షన్ రాదు, కానీ రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ రావాలంటే సర్వీస్ లో ఉన్నప్పుడే నువ్వు కాంట్రిబ్యూట్ చేయాలి. అంటే మనం డిస్కస్ చేసేది ఏంటంటే వైల్ ఇన్ సర్వీస్ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్నాం. కాంట్రిబ్యూషన్ ఎవరు చేయొచ్చమ్మా?
చేయొచ్చు, ఒకరు చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఎంప్లాయర్ చేస్తున్నాడు, ఎంప్లాయర్ తో పాటు నేను ఎంప్లాయీ అంటల్లా ఎస్ఎస్సి అంటున్నా, ఎందుకంటే నాకు కొంచెం మారుస్తున్నా వర్డ్. మామూలుగా ఎంప్లాయర్ అనగానే ఏమంటాం, ఎంప్లాయీ. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎంప్లాయీ ఐఎమ్ రైటింగ్ ఎస్ఎస్సి. ఎస్ఎస్సి అన్నా ఇప్పుడు ఎంప్లాయీ అన్నా ఒకటే యాక్చువల్ గా, కానీ సందర్భాన్ని సో ఎస్ఎస్సి ఇన్స్టెడ్ ఆఫ్ ఎంప్లాయీ ఐఎమ్ రైటింగ్ ఎస్ఎస్సి. ఎంప్లాయరు కంట్రిబ్యూట్ చేయాలట, ఎస్ఎస్సి కూడా కంట్రిబ్యూట్ చేయాలట. ఎంప్లాయర్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తాడో నేను ఫస్ట్ అంటున్నాను. నేను ఇక్కడ ఫస్ట్ ఫుల్లీ ట్యాక్సబుల్. ఫస్ట్ అనే మాట చెప్తున్నానంటే ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, అది అర్థం అవడం కోసం ఫస్ట్ అనే మాట వాడుతున్నా. మొదట ఏం చేయాలి, ఫుల్లీ ట్యాక్సబుల్. తర్వాత నెక్స్ట్ అంటే దాని తర్వాత ముందు ట్యాక్స్ చేసి దాని తర్వాత చాప్టర్ 6A అంటుంటామే. ఎక్కడి నుంచి డిడక్షన్స్ అవి గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో నుంచి డిడక్షన్స్ ఇచ్చేటప్పుడు చాప్టర్ 6A అంటామే. ఆ చాప్టర్ 6A లో సెక్షన్ 80CCD2 ఈ సెక్షన్ ప్రకారం మనం డిడక్షన్ ఏం చేసుకోవచ్చమ్మా, డిడక్షన్ వస్తుంది అంటున్నాడు. 80CCD2 ప్రకారం డిడక్షన్ ఏం చేసుకోవచ్చు అంట. ఎంత డిడక్షన్ ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, లిస్ట్ లో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే 14% ఆఫ్ శాలరీ, అది అంతకు మించి రాదు డిడక్షన్. ఏ సెక్షన్ లో, ఆ 80CCD2 అన్నానే ఆ సెక్షన్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే 14% ఆఫ్ శాలరీకి మించి డిడక్షన్, అది మాక్సిమం, అది అంతకు మించి డిడక్షన్ రాదు. ముందు ఏం చేయమన్నాను, ఫుల్లీ ట్యాక్సబుల్. ఎంత ట్యాక్స్ చేయాలి, ఎంప్లాయర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే అంత. ఎంప్లాయర్ కనుక 16% కాంట్రిబ్యూట్ చేస్తే 16 ఏం చేయాలి, ట్యాక్స్ చేయాలి. అయితే 16 కాంట్రిబ్యూట్ చేసినా 16 ఏం కాదు, డిడక్షన్ రాదు. డిడక్షన్ మాత్రం మీకు ఎంత వస్తుంది, 14. ఇది మాక్సిమం అమ్మా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే. అదర్స్ కి 10% ఆఫ్ శాలరీ మాత్రమే డిడక్షన్ వస్తుంది. అదర్స్ కి 10% ఆఫ్ శాలరీ మాత్రం డిడక్షన్ వస్తుంది. ఇది మాక్సిమం. మనం చెప్పే రాశానే ఇది ఏంటిది, మాక్సిమం, ఇంతకు మించి రాదు అని చెప్పడం. ఇక్కడ నేను శాలరీ అనే పదం వాడేని. వాట్ ఈజ్ శాలరీ? శాలరీ అంటే ఏంటి చెప్తున్నాడు ఇక్కడ, బేసిక్ పే ప్లస్ డిఏ గాని ఆర్ డిపి గాని ఏది ఉంటే అది పార్ట్ ఆఫ్ శాలరీ. బ్రాకెట్ లో ఎస్ రాస్తున్నా. అంటే డిఏ గాని డిపి గాని ఎందులో భాగం అయిండాలి, పార్ట్ ఆఫ్ శాలరీలో భాగం అయిండాలి. అప్పుడు అయితేనే డిఏ డిపి కన్సిడర్ చేస్తారు. ఈ కమిషన్ ఇంకేమీ కన్సిడర్ చేయక్కర్లా, ఆ రెండు కలిపితేనే. రెండు ఎందుకు అంటున్నా నేను, డిఏ ఆర్ డిపిఎల్, డిఏనో డిపినో ఏదో ఒకటే వస్తుంది కాబట్టి బేసిక్ పేతో పాటు డిఏని గాని డిపి గాని ఏదో ఒకటే ఉంటుంది కాబట్టి రెండు, ఆ రెండు కలిపితే వచ్చేది శాలరీ. ఆ శాలరీ మీద గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే 14%, అదర్స్ అయితే 10% ఆఫ్ శాలరీ. మరి ఎంప్లాయర్ తో పాటు ఎస్ఎస్సి కూడా కంట్రిబ్యూట్ చేయాలిగా. అక్కడ మళ్ళీ చూడండి, అక్కడ రూల్స్ చూడండి. ఎస్ఎస్సి భాగంలో ఫస్ట్ నాట్ ట్యాక్సబుల్, ఏం చేయక్కర్లా, ట్యాక్స్ చేయక్కర్లా. ఎందుకు చేయక్కర్లేదమ్మా, ఎస్ఎస్సి కాంట్రిబ్యూషన్ దేంట్లో నుంచి చేస్తాడు, వాడి ఇన్కమ్ లో నుంచే. ఇప్పుడు ఎంప్లాయీ అనుకోండి, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ దేంట్లో నుంచి చేస్తాడు, వాడి శాలరీలో నుంచే. శాలరీ ఆల్రెడీ ఏం చేస్తాం, ట్యాక్స్. ఆ ట్యాక్స్ చేసిన శాలరీలో నుంచే వాడు ఏం చేస్తాడు, కాంట్రిబ్యూట్ చేస్తాడు. కాబట్టి శాలరీని ఆల్రెడీ ట్యాక్స్ చేసినప్పుడు మళ్ళీ రెండోసారి ట్యాక్స్ చేయకూడదు. అందుకే ఏమన్నాం దాన్ని నాట్ ట్యాక్సబుల్. అంటే ఇన్కమ్ కెనాట్ బి ట్యాక్స్డ్ ట్వైస్. ఆ మాట ప్రకారం నాట్ ట్యాక్సబుల్ అన్నాం. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వాడికి ఇంత చెప్పినట్టుగానే చాప్టర్ 6A ప్రకారం డిడక్షన్ వస్తుంది. అయితే ఇక్కడ మళ్ళీ 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాడు. ఎలా అంటే ఒకటేమో 80CCD1 అంటమ్మా, మరొకటేమో 80CCD1B. ఈ సెక్షన్ తో సహా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి.
80 CCD 1 ఒకటి, 80 CCD 1B ఒకటి, 1 రాసి క్యాపిటల్ బి. 80 CCD 1 కింద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇందా చెప్పినట్టుగానే 14% ఆఫ్ శాలరీ డిడక్షన్ వస్తుంది అనమాట, మాక్సిమం అది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాకుండా అదర్ ఎంప్లాయీస్ అయితే 10% ఆఫ్ శాలరీ డిడక్షన్ వస్తుంది. అదర్స్ అయితే 20% ఆఫ్ GTI డిడక్షన్ వస్తుంది. అదర్స్ అని అందుకే నేను ఏం రాయలేదమ్మా, ఎంప్లాయీ రాయకుండా ఏం రాశాను, ఎల్సీ రాశాను. మామూలుగా ఇక్కడ ఎంప్లాయర్ రాయగానే గబా ఇక్కడ ఏం రాస్తాము, ఎంప్లాయీ రాస్తాం, ఎంప్లాయర్ ఎంప్లాయీ అంటాం. కానీ ఇక్కడ ఎంప్లాయర్ రాసి ఇక్కడ ఏమన్నాను, ఎల్సీ అన్నాను. ఎందుకన్నాను అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీకు రాసేటప్పుడు 3 భాగాలుగా రాశా. ఏమని, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే 14% ఆఫ్ శాలరీ, మిగతా ఎంప్లాయీస్ అయితే 10% ఆఫ్ శాలరీ. అదర్స్ అంటే ఎవరు ఇప్పుడు ఎంప్లాయీ కానివాడు. ఇప్పుడు పెన్షన్ ఇప్పుడు ఎవరికి కావాలి చెప్పండి, పెన్షన్ ఎవరికి కావాలి, అందరికీ కావాలి. ఎందుకంటే ఎవరైనా పని కొంత ఏజ్ వరకే చేస్తారు. వ్యాపారస్తుడైనా మహా అయితే 70 ఏళ్ళు చేస్తాడు, తర్వాత అయినా ఆ వ్యాపారం నా వల్ల కాదంటాడు ఆయన. ఎవరికైనా ఏజ్ పెరిగే కొద్దీ ఓపిక తగ్గిపోతుంది, అనారోగ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. అప్పటి నుంచి నా వల్ల కాదు బాబు 80 ఏళ్ళు చేశాను అంటాడు. ఏదో ఒక రోజు ఆయన ఏం కావాలి, రిటైర్ అయిపోవాలి. ఉద్యోగం అయినా రిటైర్ అయిపోవాల్సిందే, వ్యాపారం అయినా రిటైర్ అవ్వాల్సిందే. అప్పుడు ఆ లెక్క పెన్షన్ ఎవరికి కావాలి అంటే ఎవరికైనా కావాలి. వ్యాపారస్తులకి కావాల్సిందే, ఉద్యోగస్తులకి కావాల్సిందే, ఎవరికైనా కావాలి. ఎవరికైనా కావాలనుకున్నప్పుడు మొదటి 2 పాయింట్స్ ఎవరి గురించి చెప్పినట్టమ్మా, ఎంప్లాయీస్. నేను అదర్స్ అని రాశాను ఆఖరిలో. వీళ్ళెవరు కారు, ఉద్యోగస్తులు కారు. వీళ్ళెవరు, వ్యాపారస్తులు కావచ్చు, ఏం పని పాట లేకుండా ఖాళీ కూర్చునే వాళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళని ఏమన్నా అదర్స్ అన్నాం. ఆ అదర్స్ ఎంత వస్తుంది అంటాడు, 20% ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ GTI మీద వస్తుందంటమ్మా. GTI మీద, గ్రాస్ టోటల్ ఇన్కమ్ మీద 20% వస్తుందంట. ఇప్పుడు ఉద్యోగస్తులందరూ ఉద్యోగం మన గొడవ చేస్తున్నారు. ఇప్పుడు నిజం చెప్పాలంటే వాళ్ళు మానుకున్నారు, కానీ ఉపాధ్యాయులు ఇంకా కొనసాగుతున్నారు. వాళ్ళు ఇంకా ఉద్యోగం చేస్తూనే ఉన్నారంట. ఎందుకు చేస్తున్నారు తెలుసా, ఇదంతా రద్దు చేయమని. నేను రాసిన బోర్డు మీద వన్ ఆఫ్ ది డిమాండ్ ఒకటే మాకండి. వన్ ఆఫ్ ది డిమాండ్ ఏంట్రా అంటే ఇదంతా మాకు అక్కర్లా అంటున్నారు. అంటే అర్థం ఏంటి, మేము రూపాయి కూడా కాంట్రిబ్యూట్ చెయ్యం. గవర్నమెంట్ ఏం చేయాలి, పెన్షన్ ఇవ్వాలి. మా జేబులో నుంచి ఇప్పుడు ఏం చేయమన్నాం, నేను పైన రాశాను, కాంట్రిబ్యూషన్ ఎవరో చేయాలి, ఎంప్లాయర్ చేయాల్సిందే, హెల్ప్ చేయాల్సిందే. మేము చేయం బాబు, మా వల్ల కాదు, మా జీతాలు సరిపోవటం లేదు, మేము చెయ్యము, మీరు మాకు పెన్షన్ ఇవ్వాల్సిందే అని ఇది క్యాన్సిల్ చేయమని చెప్పి వాళ్ళు వన్ ఆఫ్ ది ఓల్డ్ అన్ని పాయింట్లలో ఇది ఒక పాయింట్ వాళ్ళు. సరే, ఇప్పుడు అది క్యాన్సిల్ చేస్తే నష్టపోయేది ఎవరు, గవర్నమెంట్ నష్టపోతుంది. ఎవరికి కూడా ఎంతో కాలం కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడం కానీ, లేకపోతే పెన్షన్ ఇవ్వడం కానీ చేయడం కష్టం అమ్మా. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఈ స్టేట్ కే కాదు, ఏ స్టేట్ కైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అసలు ఈ స్కీమ్ పట్టుకొచ్చింది ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్ పట్టుకొచ్చింది. ఎప్పటి నుంచి అంటే ఓ డేట్ 1/1/2004. ఈ సంవత్సరం ఈ 1/1/2004 నుంచి మా వల్ల కాదు అని చేతులెత్తేసింది ఎవర్రా అంటే సెంట్రల్ గవర్నమెంటే వస్తుంది. ఆ తర్వాత రాష్ట్రాలన్నీ చేతులెత్తేసినాయి అన్నమాట. మళ్ళీ చేతులు తెచ్చండి అంటున్నారు ఉద్యోగస్తులు. సరే, ఆ మాట మనకు అనవసరం. మన టాపిక్ మీకు అర్థమైంది. ఇదంతా ఈ రూల్స్ అన్ని బై హార్ట్ చేయాలమ్మా. నౌ కమింగ్ టు ఎట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్, ఆఫ్టర్ రిటైర్మెంట్ టాపిక్ చూడండి. ఆఫ్టర్ రిటైర్మెంట్ మళ్ళీ దీన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం. చెప్పలేదు అది, ఓకే, చిన్న మాటేనమ్మా. 80 CCD 1B కింద మరొక మాక్సిమం 50,000 డిడక్షన్ పొందొచ్చు అంటమ్మా. అంటే ఇది పోను ఇంకా వాడు కాంట్రిబ్యూట్ చేసి ఉంటే. మీకు అర్థమైందా పాయింట్? మనం ముందు ఏం చేసాం, 80 CCD 1లో డిడక్షన్ ఏం చేసుకున్నాంగా,
అక్కడ ఏదో మాక్సిమం చెప్పాడు, అంత 14% అని, 10% అని, 20% అని. ఇంతకు మించి వాళ్ళు ఎవరైనా కాంట్రిబ్యూట్ చేసి ఉంటే వాళ్ళకి 80cc అంటే ఎక్స్ట్రా ఎవరైనా కాంట్రిబ్యూట్ చేస్తే, ఎక్స్ట్రా కాంట్రిబ్యూట్ చేసినందుకు గాను 80ccd 1B కింద మరొక 50,000 వరకు డిడక్షన్ పొందొచ్చు అంటున్నాడు. ఆ తర్వాత ఇక్కడ రాండి, ఆఫ్టర్ రిటైర్మెంట్. ఆఫ్టర్ రిటైర్మెంట్ పెన్షన్ మళ్ళీ 2 రకాలుగా ఉంటాయమ్మా, 2 టైప్స్ ఉంటాయట. ఎలా అంటే పీరియాడికల్ గా తీసుకోవడం, దీనికి టెక్నికల్ గా వాడు అన్కమ్యూటెడ్ అంటాడు. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, అన్కమ్యూటెడ్. పీరియాడికల్ గా అంటే ఏంటమ్మా, ప్రతి నెల తీసుకోవడం. దాన్ని వాడు టెక్నికల్ గా ఏమన్నాడు, అన్కమ్యూటెడ్. పీరియాడికల్ అన్కమ్యూటెడ్ రెండు మీనింగ్ ఒకటే. ట్రీట్మెంట్ ఫుల్లీ ట్యాక్సబుల్, రూల్స్ బై హార్ట్ చేసుకోవాలి, ఫుల్లీ ట్యాక్సబుల్. రెండోది పీరియాడికల్ కాకుండా లంసమ్ తీసుకోవడం, లంసమ్. దాన్ని వాడు ఏమన్నాడంటే కమ్యూటెడ్. లంసమ్ అన్నా కమ్యూటెడ్ అన్నా రెండు ఒకటే, పీరియాడికల్ అన్కమ్యూటెడ్ రెండు ఒకటే. దీన్ని మళ్ళీ 2 పార్ట్స్ గా డివైడ్ చేయమంటున్నాడు. లంసమ్ కమ్యూటెడ్ 2 భాగాలుగా డివైడ్ చేసి, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే రూల్ ఒకటి, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే రూల్ మరొకటి. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ అనగానే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, లోకల్ అథారిటీ కావచ్చు, స్టాట్యూటరీ కార్పొరేషన్ వాళ్ళు నలుగురు వచ్చారు. అంతకుముందు మొదట్లో ఇద్దరినే అన్నా, మళ్ళీ ఇంకో మాటలో ఇంకోటి కలిపాం, ఇప్పుడు 4వ వాడిని కలిపాం. అంటే నలుగురిని ఇప్పుడు ఏమనాలి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నారు ఫుల్లీ ఎగ్జెంప్టెడ్. తర్వాత ఈ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ మళ్ళీ 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాడు అమ్మా. నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ 2 పార్ట్ డివైడ్ చేస్తున్నాడు, నేను కాదు డివైడ్ చేసింది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో డివిజన్ వస్తుంది. నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అగైన్ డివైడ్ ఇంటూ 2. ఎట్లా అంటే గ్రాట్యుటీ కూడా తీసుకుంటూ ఉంటే ఒక రూలు, గ్రాట్యుటీ లేకపోతే మరొక రూలు. ఇఫ్ రిసీవింగ్ గ్రాట్యుటీ, ఇఫ్ నాట్ రిసీవింగ్ గ్రాట్యుటీ. గ్రాట్యుటీ నో గ్రాట్యుటీ, గ్రాట్యుటీ వస్తే ఒక రూలు, గ్రాట్యుటీ రాకపోతే ఒక రూలు. గ్రాట్యుటీ కనుక వస్తూ ఉంటే 1/3 ఆఫ్ టోటల్ పెన్షన్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. గ్రాట్యుటీ తీసుకుంటూ ఉంటే 1/3 ఆఫ్ టోటల్ పెన్షన్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. గ్రాట్యుటీ కనుక రాకపోతే 1/2 ఆఫ్ టోటల్ పెన్షన్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. రూల్స్ అయిపోయినాయమ్మా, రేపు ప్రాబ్లం వేద్దాం. రూల్స్ ప్రతి రూల్ జ్ఞాపకం పెట్టుకోవాలమ్మా. బోల్డ్ అంతా చెప్పాను థియరీ పెన్షన్ గురించి, 6వ లెక్క రేపు వేద్దాం ఈ థియరీ మీదనే. So class concluded for today.